హాయ్ అండి. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, చాలా బాగుంటాయి. అచ్చం మినపగారలాగే ఉన్నాయి కదా. చాలా సింపుల్గా అయిపోతాయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చాలా కరకరలాడుతూ వచ్చాయి. చూడండి, ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి. క్రిస్పీగా వచ్చాయండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. చాలా బాగుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ నిండా రాత్రి మిగిలిపోయిన రైస్ని అయితే తీసుకుంటున్నానండి గారెలు చేయడానికి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 1 లేదా 2 తీసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద బౌల్ నిండా రైస్ తీసుకున్నాను. తర్వాత రైస్ని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. 1 కప్పు అయితే సరిపోతుందండి. 1 పెద్ద బౌల్ నిండా రైస్కి ఒక చిన్న కప్పు నిండా బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ నిండా రైస్కి 2 మీడియం ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ గారెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం ద్వారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి బాగా. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ బాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా వచ్చేలాగా బాగా స్మాష్ చేసుకోవాలి. మనం మినప గారెలు చేసేటప్పుడు ఎలా గట్టిగా ఉండాలో ఆ విధంగా ఉండాలండి పిండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ స్మాష్ చేసేటప్పుడు రైస్ మెత్తగా అవ్వకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. బాగా స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, కొంచెం ఇలా తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. అన్నింటినీ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. అన్నింటినీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి గారెలు. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు అయితే కదపకూడదండి. 2-3 నిమిషాల తర్వాత మనమైతే టర్న్ చేసుకుంటూ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అన్నింటినీ టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా అన్నింటినీ టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయండి. కాబట్టి హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. చాలా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడైతే వీటిని సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఇవి ఆయిల్ అయితే అంత బాగా ఏం పీల్చుకోవండి. పిల్లలు స్నాక్ అడగగానే ఇలా చిటికెలో మిగిలిన రైస్తో స్నాక్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, మిగిలిపోయిన అన్నంతో రైస్ గారెలను ఎంత సింపుల్గా చేసుకోవచ్చో.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అచ్చం మినప గారెల్లాగానే ఉన్నాయి కదండి. వీటిని రైస్ గారెలంటే ఎవ్వరూ నమ్మరు మనం చెప్పే వరకైతే. టమాటో చట్నీ లేదా గ్రీన్ చట్నీ, పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీగా గారెలను ఎలా తయారు చేసుకోవచ్చో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.